ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ కౌన్సిల్ అటు శాసనసభ పక్షం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. రాబోయే ఈ అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఏ విధంగా ఎండగట్టాలి, ఏ విధంగా ఎత్తి చూపించాలి, ప్రజల పక్షాన ఏ విధంగా పోరాడాలి, ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తుంగలో తోస్తూ ఉన్నారు, అనేక కండిషన్లు పెడుతున్నారు, అనేక షరతులు పెడుతున్నారు. వాటిని ఏ విధంగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేది ఇవాళ మాట్లాడటం జరిగింది. ప్రధానంగా రైతు రుణమాఫీ కావచ్చు, ఆ రోజు ఎలాంటి షరతులు లేకుండా అందరికీ 2 లక్షల ఒకే ఏకకాలంలో చెల్లిస్తా అన్నారు. కానీ ఇప్పుడు అనేక కండిషన్లు పెడుతున్నారు. రాష్ట్రానికి నిజంగా ఎంతమంది రైతులు అర్హులు, ఎన్ని కోట్ల రూపాయలు అవసరం, ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇవ్వలేకపోతున్నారనే లెక్కలు కూడా వాళ్ళ దగ్గర లేవు. ఇంకోవైపు విద్యార్థుల ఫీ రీఎంబర్స్మెంట్, ఈరోజు అనేక సమస్యలు. ఒకవైపు సివిల్ సప్లైస్లో జరిగిన కుంభకోణం, ఇంకోవైపు ఎక్సైజ్లో జరిగిన కుంభకోణం, మంత్రికి కూడా అవగాహన లేకుండా మరి కొన్ని కంపెనీలకు లైసెన్స్లు ఇచ్చి పర్మిషన్లు ఇచ్చి ప్రజలందరూ తిరస్కరిస్తే, మేము ప్రతిపక్షంగా గొడవ చేస్తే, ఒత్తిడి చేస్తే వాటి వెనకడుగేసిన తీరు చూస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల పట్ల, ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన లేదు. ఢిల్లీకి దాదాపు 18-19 సార్లు ఇప్పటికే వెళ్ళిండ్రు. ఢిల్లీ పెద్దలకు కట్టే కప్పం మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని తీర్చే సమస్యల మీద తీర్చడానికి లేకపోవడం దురదృష్టకరం, శోచనీయం. రేపు దీన్ని అసెంబ్లీ వేదికగా, కౌన్సిల్ వేదికగా మరి ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.